మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని నిర్ణయాలలో మార్పులు తీసుకురాగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి పురోగతి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉండటం, దూరంగా వెళ్ళిపోవడము, ఈ విధమైనటువంటి అంశాల రీత్యా కాస్తంత డిప్రెషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్ సపోర్ట్ తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సభ సమావేశ ఏర్పాట్లు, జనాలని పోగు చేయడము, వ్యవహరించడము, మాట్లాడటము, ఈ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యక్తిగతంగా మీ పేరు మారుమోగిపోతుంది. మీ గుడ్ విల్ మరింతగా పెరుగుతుంది. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ప్రత్యేకంగా ఈ ప్రజాదరణకు సంబంధించినటువంటి అంశాలలో పురోగతి కోసం చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ధనలాభం, వస్తులాభం సూచిస్తున్నది. కొన్ని నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ పేరు మీద నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలు పురోగతి దిశలో ఉంటాయి. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయాలన్న ఆలోచనలు మరింత బలపడతాయి. ఎవరు ఏమి చెప్పినప్పటికీ కూడా మీరు వినిపించుకోరు. ఈ టైంకి ఇది పూర్తవ్వాలంటే అది ఆ టైంకి పూర్తయ్యే తీరాలన్న విధంగా మంచి సంకల్పాన్ని, ధైర్యాన్ని కనబరచగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పర్పుల్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి. హరిచందనం స్వామి వారికి అలంకరించి ఆ తర్వాత అది నుదుటన ధరించండి.